హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? నేను వాడే రిజల్ట్స్ చూపిస్తానమ్మా. మామూలుగా నేను ఇంట్లో వాడుకునే రండి చూసేద్దాం. నేను ఇది అన్నం వండుతానమ్మా. దీంట్లో టిన్ అని ఆ మెటీరియల్ పోస్తారమ్మా. అదైతే కొంచెం సేపు నిల్వ ఉంచుకోవచ్చు. ప్లేట్ ఏమో చిల్లుల ప్లేట్ గంజి ఉంచుతాను. ఉంచుకొని అన్నం దీంట్లో మగ్గిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుంటానమ్మా. ఇడ్లీ పాత్ర ఇడ్లీ వేసేటప్పుడు క్లాత్ కుట్టిచ్చేసి పెట్టుకుంటానన్నమాట. ఈ రెండు, ఒకటేమో 3ది, ఒకటేమో 4ది. అందరూ వచ్చినప్పుడు పాయసం కాయాలన్నా దీంట్లోనే కాస్తా. రాచిప్పు చూపిస్తాను. మీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా దొడ్లో పడేసి ఉంటాయి అమ్మ, కింద రాతితో చేసిన చిప్ప. కాకపోతే ఇది డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టకూడదు. అన్ని కలిపేసి పొయ్యి మీద పెట్టుకుంటే గనక చాలా మంచిది. పీగా వండుకోవచ్చు. నూనె కూడా పోసి పొయ్యి మీద పెట్టాలి. తిరగమాత వేసుకోవాలన్నా కూడా అట్లా డైరెక్ట్ గా పెడితే పగిలిపోద్దాం. అందుకని రాచిప్ప దీంట్లో ఎక్కువ పప్పుచారు, సాంబార్లు అటువంటివి పెడతాను అనమాట. కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టేసేస్తాను. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేస్తాను. కూర కుక్కర్లో పెడితే తొందరగా అయిపోద్ది. మూత పెట్టేసి సిమ్ మీద పెట్టేసేస్తే అదే ఉడికిపోద్ది. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ బాగుంటది. ఒకసారి పాలు కాస్తాను, ఒక్కొక్కసారి అన్నం కూడా వండుతాను. కింద రాళ్ళు ఉంటాయి. పప్పు కూరలో పప్పు ఎనుకుతూ అంటారు కదమ్మా, దీంట్లో వేసేసి ఆకుకూర అది నీట్ గా ఇట్లా ఎనుకుతా. దానికోసం ఈ సెట్ పెట్టుకున్నాను. కొంతసేపు కడిగేసిన తర్వాత వడ్డీలుగా పెట్టేస్తా. అయ్యి ఆరిపోతాయి. తీసిన తర్వాత ఇలా పెట్టేస్తా. దీంట్లో మనకు ఒక్కటేనేంటనంటే తడి ఆడకుండా కనుక ఇట్లా బార్లు ఇచ్చి పెడితే నల్లగా ఫంగస్ వచ్చినట్టు వస్తుంది. అదొక్కటే మనకు తప్పు. గాని దీంట్లో వండుకుంటే ఆరోగ్యమే. ఈ గిన్నె బిర్యానీ కోసమనే తెచ్చుకున్నానమ్మా. ఇది నేను దీన్ని గత 15 ఏళ్ళగా వాడుతున్నానమ్మా. అయితే రోజువారీ కూరలు వండుకోవటానికి 3 వాడతానమ్మా. ఇదేమో రోజువారీ కూరలు. అంటే ఈ వాడే అన్ని కూడానమ్మా 8-9 ఏళ్ల నుంచి వాడుతున్నానమ్మా. బాగానే మండుతుంది. ఇది కూడా చిన్న బాండి. గత 10 ఏళ్ల నుంచి వాడుతున్నాను దీన్ని. దాన్ని పాపం దాన్ని కొట్టి అది చేసి ఇది చేసి రకరకాలుగా వాడుతూ ఉంటాను అనమాట. ఆల్ ఇన్ వన్ గా యూజ్ చేస్తాను. అవన్నీ చపాతి, ఆమ్లెట్, జొన్న రొట్లు అవి కూడా దీంట్లో వేస్తాను. స్కిల్లెట్ లో కూడా వేస్తాను. కొంచెం ఆమ్లెట్ అది వేస్తాను. చిన్న చిన్న తిరగమాతలు వరకు నా మనవడికి ఒక్కడికే వాడేదాన్ని అనమాట. ఉన్నప్పుడు కొంచెం ఉంటే బిర్యానీ చేస్తాను, కూరలు చేస్తాను. అట్లా రకరకాలుగా ఇది వాడుతూ ఉంటాను. ఇదివరకు ఏంటంటేనమ్మా, పిల్లలు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎక్కువ వంటలు చేయాల్సి వచ్చేది. నా మనవాడు తినేది లేకపోయినా కూడా ఏదన్నా చేసి పెడదామనే తాపత్రయంతో ఏదో ఒకటి చేస్తా ఉండేదాన్ని అమ్మా. ఇది ఆల్ ఇన్ వన్, అన్ని వండుకోవచ్చు. చాలా బాగా ఉంటుంది. రకరకాల సైజుల్లో ఉన్నాయి తల్లి. పిండిలు అవన్నీ కూడా పెట్టున్నాను. కావాలి అనంటే చిన్నది ఎక్కువ వాడుతూ ఉంటానమ్మా. బాండి రెండోదేమో పెద్ద బాండి. దీంట్లో మామూలు కూరలో అన్ని కూరలో వండుతాను. ఇక్కడ స్కిల్లెట్, దోశల పెనం. దోశలు ఒక్కదానికే వాడతానమ్మా. ఇంకా దేనికి వాడిన దోశల పెనం. జాడీలు ఏం చేస్తానంటేనమ్మా, పసుపు, ఉప్పు, కారం, చింతపండు ఇవన్నీ కూడా దీంట్లో వాడుతూ ఉంటానమ్మా. ఇక్కడ మరి బుజ్జి బుజ్జి అప్పుడప్పుడు ముద్దుగా కావాలనుకుంటే ఇట్లా వాడుతూ ఉంటాను అనమాట. ఇవన్నీ కూడా నేను వాడే వస్తువులు. అలా వాడతా కొన్ని. ఇక్కడ హ్యాండీగా ఉంటాయని కొన్ని ఇక్కడ పెట్టేస్తానమ్మా. నిన్న కూడా అవి కామెంట్ లో పెట్టారు, మీ రిజల్ట్స్ చూపించండి అని. అమ్మ చూపించాను. జ్యోతి అంటే చిన్ని సంవత్సరం అంటే ఎవరికైనా పెళ్ళైన తర్వాత ఇలా 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 ఎక్స్పాండ్ అవుతూ ఉంటది జీవితం. ఎక్స్పాండ్ అయిన జీవితాన్ని మళ్ళీ ఇలా తగ్గించేసుకుంటా వస్తాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది లైఫ్. కాబట్టి ఎందుకు పిల్లలు ఎవరు ఉండరు మన దగ్గర, వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సామానాన్ని ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్ళకి ఇచ్చేసాను. ఎన్నో దాస్తానమ్మా. వాడుకునే వరకే ఉంచుకుంటా, లేకపోతే ఈ డస్టింగ్ లై చేయలేమమ్మా ఈ ఏజ్ లో. దగ్గర ఉన్నాయి ఈ బుజ్జి వస్తువులు కొన్ని. నేను నచ్చినాయా? మరి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా.